హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బుద్ధ వెంకన్న మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి నాయకత్వంలో ఒప్పుకునేదే లేదు. లోకేష్ గారు అండ్ బ్రాహ్మణి గారు, భువనేశ్వర్ గారు, దేవాంశు వీళ్ళ నాయకత్వంలో పనిచేస్తాను కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేదే లేదు. ఎన్టీ రామారావు గారికి ఎందరో మంది మనవాళ్ళు ఉన్నారు, అందులో ఈయనొకరు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు కాస్త వైరల్ అవుతున్నాయి. ఈయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, బుద్ధ వెంకన్న గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మీకు కొత్త ఏం కాదు, అంతకుముందు చాలా సార్లు చేశారు. అసలు ఆయన నాయకత్వాన్ని ఒప్పుకునేదే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఈవెన్ దేవాంశు గారి నాయకత్వంలో అయినా వర్క్ చేస్తాం కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి నాయకత్వంలో పని చేసే లేదు. అంటే ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారు మనవాడు కదా అని చెప్పేసి జర్నలిస్ట్ అడిగినప్పుడు కూడా ఎంతో మంది ఉన్నారు కదా, లోకేష్ గారు కూడా మనవాడే కదా అని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నారు కానీ అసలు ఒప్పుకోవట్లేదు. మీరేం చెప్తారు సార్ ఆయన కామెంట్స్ పైన? టీడీపీ కోర్ టీమ్ ఒకటి ఉంటుంది, అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోర్ టీము వాళ్ళు. అంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది, బాబు గారి నాయకత్వాన్ని ఎక్కువగా బలపరుస్తూ ఉంటారు. ఎందుకు బలపరుస్తారు అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దానికి మేబీ బాబు గారి నాయకత్వ లక్షణాలు అవ్వచ్చు, లేదా ఆయన పార్టీని తీర్చిదిద్దే విధానం అవ్వచ్చు. ఒకనొక టైంలో ఇంక టీడీపీ ఉండదు అనుకునే పరిస్థితుల్లో మళ్ళీ ఆయన పైకి తీసుకొచ్చే విధానం, రకరకాల రీజన్స్. సో వాటన్నిటిది పోల్చితే బాబు గారికి ఒక రకమైన హార్డ్ కోర్ టీం ఒకటి ఉంది, హార్డ్ కోర్ ఫ్యాన్స్ టీం. సో దీనికి రావడానికి గల కారణాలు కూడా నేను చెప్తాను. ఎట్లా అంటే చాలామంది, అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందో చెప్తాను. చాలామంది ఇప్పటికీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు కాబట్టి ఎన్టీఆర్ గారు వారసులే సరైన వారసులు పార్టీకి అనే వాదం, అది వితండవాదం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాదన అవ్వచ్చు, ఆ విధంగా వాదించే వాళ్ళు ఉన్నారు. సో దానికి కూడా ఎప్పుడు కూడా ఈ కోర్ టీమ్ అనే వాళ్ళు కొద్దిగా ఎట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. సరే, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు 2009లో క్యాన్వాసింగ్ చేయడము, తాతగారులాగే కాకి బట్టలతో ఉండడము, అప్పటికి హరికృష్ణ గారు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో, సరే ఎన్టీఆర్ గారు కూడా చాలాసార్లు ఏం చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కట్టి కాలే వరకు కూడా తాతగారు పెట్టిన పార్టీ కోసమే పనిచేసింది, తాతగారు పార్టీ పెట్టారు కాబట్టి నేను ఆబ్వియస్లీ ఆ పార్టీకి చెందినవాడినే అని అన్నారు. అయితే ఇక్కడ మొన్న వైసీపీ జరిగిన కొన్ని దారుణాల వల్ల, దారుణాలని అనొచ్చు, ఎందుకంటే చక్కగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్న పేరుని, వైద్య విశ్వవిద్యాలయం పేరుని వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మార్చాల్సిన అవసరం లేదు. ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా. మీరు నిజంగా అంత అభిప్రాయం ఉంటే ఒక అంబేద్కర్ పేరున్న దాన్ని రాజశేఖర రెడ్డి పేరు మార్చండి, మార్చలేరు. మళ్ళీ లేదా ఒక నెహ్రూ, గాంధీ, ఈ కుటుంబాలకు చెందిన పేర్లు చాలా ఉన్నాయి ఇక్కడ, వాటిని మార్చి చూడండి, మార్చలేరు. ఎన్టీఆర్ గారిది ఎందుకు మార్చారంటే, ఒకటి ఒక రకమైన కాంట్రవర్సీకి అయి ఉండొచ్చు, లేదంటే ఇక మాదే ప్రభుత్వం, మేమే రాచరిక రాజుల్లాగా జీవితాంతం మేమే పరిపాలిస్తాను ఉద్దేశం, మొత్తానికి అట్లా చేశారు. సో అలాంటి సందర్భాల్లో కూడా ఎన్టీఆర్ గారు ఎక్కడ స్పందించలేదు. ఈవెన్ భువనేశ్వరి గారిని అవమానపరిచిన తర్వాత ఆయన జనరలైజ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేశారే తప్ప పర్టికులర్గా అన్న వ్యక్తులకి తప్పు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పలే, ఆ వ్యక్తుల గురించి ప్రస్తావించకుండా. తరువాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విధానం ఏదైతే ఉందో అది సరైన విధానం కాదని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలామంది వివిధ పార్టీల అధినేతలు కూడా దాంట్లో స్పందించారు. బట్ అప్పుడు కూడా ఈయన ఎక్కడ ఎన్టీఆర్ గారు ఫోన్ చేసినట్టుకు కానీ, పరామర్శించినట్టుకు కానీ, వెళ్ళి కలిసినట్టుకు కానీ ఎక్కడా మనం చూడలేదు. ఎందుకు ఆయన అంత సైలెంట్గా స్తబ్దుగా ఉండిపోయాడంటే, మేబీ ఆయన ఉండే రీజన్స్ ఆయనకు ఉన్నా ఏమో. కానీ ఇక్కడ కుటుంబం, ఏ రీజన్స్ అయినా కుటుంబం కాబట్టి ఎవరేం అనుకోరు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చాలా సందర్భాలు చెప్పాను ఎగ్జాంపుల్. చిరంజీవి గారు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారికే సపోర్ట్ చేస్తారు, చెయ్యాలి కూడా, కుటుంబ సభ్యుడు కాబట్టి. అలాగే ఎన్టీఆర్ గారికి రాజకీయాలతో సంబంధం లేకపోయినా ఒక వ్యక్తిగా పరామర్శించడం తప్పే ఉంది కదా. ఈవెన్ తారకరత్న గారు చనిపోయినప్పుడు విజయసాయిరెడ్డి గారు మరి వెళ్ళి అన్ని కార్యక్రమాలు చూసుకున్నారుగా. అరే నేను వైసీపీ వాడిని, తారకరత్న టీడీపీ బతుకుంటా అని ఈరోజు ఎంపీగా చూసేవాళ్ళు మేము. తారకరత్న చనిపోయాడు, మహానుభావుడు లేడు. మరి ఆయన టీడీపీ వాడు కదా, ఎన్టీఆర్ గారు మనవడు కదా,
చంద్రబాబు నాయుడు గారు మేనలుడు కదా అని ఆయనకి నేను ఎందుకు వెళ్తానని చెప్పి అనలేదు. అక్కడ కుటుంబం విజయసాయిరెడ్డి గారి తాలూకా బ్రదర్ అల్లుడు. సో ఆ ఉద్దేశంతో వెళ్తారు. ఎవరేమనరు, అప్పుడు ఎవరేమనుకోరు కూడా. సో ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు వచ్చి ఉంటే ఎవరు అనుకునేవారు కాదు. కానీ మరి ఆయన ఎందుకు రాలేదో, ఎందుకు రాలేకపోయాడో ఇంతవరకు క్లారిటీ లేదు. ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. ఆయన కూడా ఎక్కడ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. పోనీ ఆయన తరపున ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ గారు కూడా ఎక్కడ దాని గురించి ప్రస్తావించే ఇది కూడా తీసుకురాలేదు. అయితే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక కోర్ టీం ఏర్పడింది అని అనడానికి రీజన్స్ ఏంటంటే, చాలామంది ఇచ్చే విమర్శ ఏంటంటే ఇమీడియట్గా బాబు గారు వెన్నుపోటు పొడిచారు, బాబు గారు ఎన్టీఆర్ గారు అందుకే చనిపోయారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దానికి చాలా ప్రోగ్రామ్స్లో, చాలా లైవ్ల్లో కూడా ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు. మన రీసెంట్గా స్వయంగా అన్స్టాపుల్ అనే ఒక ప్రోగ్రాంలో బాలయ్య గారు చంద్రబాబు నాయుడు గారితో చేసిన ఇంటర్వ్యూలో కూడా ఏం జరిగింది అనే దాని విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ అనే వ్యక్తి, మా సీనియర్ ఎన్టీఆర్ గారు ఎవరి మీద ఆధారపడడానికి ఇష్టపడరు. ఆయన ఎప్పుడు సొంత నిర్ణయాలు కానీ ఆయన సొంతంగా ఉండాలని అనుకుంటాడు ఆయన. అటువంటి నేపథ్యం, పైగా అప్పుడు కానీ బాబు గారు అలా కానీ పార్టీ పగ్గాలు చేపట్టకపోతే ఈరోజు టీడీపీ అనేది ఉండేది కాదేమో అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి. అందులో నేను ఒకడిని. చాలామంది అంటే మా సీనియర్ రిపోర్టర్స్, జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరదాగా ఛాయ్ పాయింట్ దగ్గర పిచ్చాపాటిగా మాట్లాడుకున్నప్పుడు అప్పుడు జరిగిన వాస్తవాల గురించి ఇప్పటికీ చెప్తారు. హోటల్ వైస్రాయ్ ఈరోజు హోటల్ మ్యారియట్గా దాని పేరు మార్చారు అనుకోండి. మన ట్యాంక్ బండ్కి, లో ట్యాంక్ బండ్ దగ్గర ఉండేది. ఆ రోజు ఎవరెవరు లైవ్లో ఉన్న జర్నలిస్టులు కూడా మా సీనియర్లు కొంతమంది మిత్రులు ఉన్నారు. వాళ్ళు చెప్పేవారు ఇట్లా ఉంది, ఇలా జరిగింది, అప్పుడుగా నవ్వుపోతే ఇలా, ఇవన్నీ తెలిస్తే కదా వాళ్ళు వాట్ ఈజ్ వాట్. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చేసింది, అన్ని తెలుస్తున్నాయి, కానీ అప్పుడు తెలిసేది కాదు. బట్ ఇటువంటి గ్రౌండ్ లెవెల్లో జర్నలిజం అంటే మంచి ఎథిక్స్ ఉన్న రోజుల్లో ఉన్న మిత్రులు మా దగ్గర ఉన్నారు. వాళ్ళు చెప్పారు. సో అప్పుడు అలాగ చేయబట్టే మేబీ 99లో మరలా చంద్రబాబు నాయుడు గారు రెండోసార్లు గెలుచుకున్నారుగా. 95లో పగ్గాలు చేపట్టారు, ఎన్టీఆర్ గారిని తప్పించి ఈయన పగ్గాలు చేపట్టారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చేసిందే తప్పు అయితే 99లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పేవారుగా, ఆయన ఓడించి ఉండేవారుగా. బట్ ఓడించలేదుగా. ఆయన 99లో ముఖ్యమంత్రి రెండోసారి అయ్యారు కదా. అప్పుడే కదా ట్రెమండస్ చేంజెస్ వచ్చేసే హైదరాబాద్ విశ్వనగరంగా తయారవడానికి నాంది పలికింది అక్కడ. సో అటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఎంతవరకు ఉండాలి, ఏది ఏ లిమిట్లో చేయాలి, ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించాలి, ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజల కోసం సుమారుగా రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడాలి అనే దృక్పథంతోనే ఒక రకమైన లీడర్ ఎలా చేసినప్పుడు కింద వాళ్ళు కూడా అందరూ చేస్తారు కదా. సో అటువంటి జానర్ని ఒకటి క్రియేట్ చేసేసాడు కాబట్టి ఆయన. సో ఖచ్చితంగా ఆ లీడర్షిప్ క్వాలిటీ. నెక్స్ట్ ఆయన తనయుడు లోకేష్ కూడా ముందే డైరెక్ట్గా వచ్చి మంత్రి అయిపోలేదుగా. ఆయన ముందు కార్యకర్తగా ఉన్నాడుగా, తిరిగాడుగా, వాళ్ళలో ఒకటిగా కూర్చున్నాడుగా, మహానాడులకు అటెండ్ అయ్యి ఎలా మాట్లాడాలి, ఏమి చేయాలని తెలుసుకున్నాడు కదా. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అంతకుముందు పప్పు గిప్పు ఇప్పుడు ఈరోజు చూడండి ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుందా? పవన్ కళ్యాణ్ గారి పేరు, లోకేష్ గారి పేరే వినిపిస్తుంది. మీరు చూడండి, అబ్జర్వ్ చేస్తే యూత్లోకి అంతగా ఎలా అయిపోయాడు. నిన్న వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయాడా? ఎక్కడైతే మంగళగిరి ఎక్కువసార్లు గెలవలేకపోయిందో టీడీపీ, ఆ మంగళగిరి స్థానాన్ని గెలుచుకొని ఈరోజు మళ్ళీ మంత్రి అయ్యాడుగా, ఛాలెంజ్గా తీసుకొని. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఏదైతే మొదటి నుంచి అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉన్నారో, ఒక కోర్ టీము, బుద్ధా వెంకన్న గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా బాబు గారు లీడర్షిప్ క్వాలిటీస్ లేదా లోకేష్ గారు లీడర్షిప్ క్వాలిటీస్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎన్టీఆర్ గారు ఏదైతే ఈవెన్ తాతగారి పేరుని తప్పించినా లేదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విధానం, ఆయన తర్వాత బయటకు వచ్చాక హాస్పిటల్ కొద్దిగా హాస్పిటల్ ఒంట్లో బాగోలేదు, తర్వాత ఐ సర్జరీ ఏదో చేయించుకున్నారు, అప్పుడు కూడా ఎక్కడ ఆయన గురించి వచ్చి పలకరించినట్టు కానీ పరామర్శించినట్టు కానీ చూడలే. అంత క్రిటికల్ పరిస్థితి, అలా రాని పరిస్థితి అయితే ఉండవు కదా. ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళు మానుకుంటారా? ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు బాగాలేకపోతేనే ప్రత్యర్థులుగా తిట్టుకున్న కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆయన ఎంతైనా మనకి మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేశారు, ఇమీడియట్గా ఆయన చేసిన ఈయన వెళ్ళాడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో. రేవంత్ రెడ్డి వెళ్ళి పలకరించి వచ్చారా? మరి అంతే కదా. అక్కడ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళే పలకరింపుకి వెళ్తే ఇక్కడ కుటుంబ సభ్యుడు వచ్చి ఈయన వెళ్ళకపోయేసరికి ఒక రకమైన నెగిటివ్ షేడ్స్ వచ్చేస్తాయి కదా, అదే వచ్చేసాయి. బట్ ఎన్టీఆర్ గారు ఆలోచన విధానం ఏమిటంటే, నేను అనుకుంటున్నాను సరే ఇట్లా ఒక వర్గానికి పరిమితం అయిపోతాం,
మన మీద డిపెండ్ అయ్యి మన మీద ఎంత డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఒక వర్గం వాళ్ళే చూస్తే సినిమా సరిగా ఆడకపోతే ప్రొడ్యూసర్కి నష్టం వస్తుందో లేదా ఇతర కారణాల వల్ల అనుకుని ఉండొచ్చు. మరి గతంలో కూడా అలాగ అనుకోని ఉండొచ్చు కదా. కెరీర్ స్టార్టింగ్లోనే అలాగ అనుకున్నప్పుడు, కెరీర్ స్టార్టింగ్లో అలాగ అనుకోలే, తాతగారి పార్టీ కోసం చేశాడు. అప్పుడు ఇంకా ఎంత స్టార్డమ్ రాలేదు కూడా. మరి ఇప్పుడు స్టార్డమ్ వచ్చింది, ఇప్పుడు ఈజీగా చేయొచ్చు కదా, చెప్పొచ్చు కదా, తప్పేం లేదు. సో అట్లా ఎప్పుడైతే రాలేదో ఎట్లాంటి కోర్ టీమ్ కానీ లేదా సాదాసీదాగా ఆలోచించిన అలాంటి వాళ్ళు కానీ ఏముంది ఇప్పుడు ఆయన అన్నాడు ఎవరైనా ఈ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళైతే ఓకే కానీ వాళ్ళైతే ఒప్పుకోనని అంటున్నాడు. కానీ ఫ్యూచర్లో ఎవడు రాజు ఎవడు మంత్రో ఎవడు రైతో ఎవడు జవానో ఎవరికి తెలుస్తుంది. సో వెళ్తుండేవి ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పునాదుల స్థాయి నుంచి కార్యకర్తల స్థాయి నుంచి ఎవరైతే ఎదుగుతూ వస్తారో వాడు ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీస్తో ఉంటాడు. సడన్గా వచ్చి ఒక పార్టీ పెట్టి మళ్ళీ పార్టీ పెట్టడానికి పెడితే కొత్త పార్టీ పెట్టుకోవాలి. ఇందులో ఉంటున్న తాతగారు పెట్టిన పార్టీలో నేనే నాయకత్వ పగ్గాలు చేపడతానంటే కష్టం. మళ్ళీ డే 1 నుంచి కెరియర్గా కార్యకర్తను స్టార్ట్ చేయాల్సింది, అదంతవరకు జరిగేది కాదు. సో ఆయన ఎప్పుడైతే ఇలాంటి కొన్ని ఖండించలేదో సో టీడీపీ కార్యకర్తలు కూడా కొంత ఇబ్బందికి పరిస్థితి అదే ఇష్టం లేనట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈవెన్ కళ్యాణం గారి సినిమా కూడా ఆ మధ్యకాలంలో మంచి సినిమా డెవిల్ అనే సినిమా చాలా బాగుంటుంది, బట్ అది సరిగ్గా ఆడనివ్వలే అని వార్త ఉంది. అంటే మేబీ సినిమాలో సత్తా అంటే ఎవడు ఆపేది లేదనుకోండి, ఎందుకో సరిగ్గా ఆడనివ్వలేదు, ఈవెన్ టీడీపీకి చెందిన కార్యకర్త కూడా సపోర్ట్ చేయలేదని వార్తలు ఉన్నాయి. మేబీ అటువంటి అభిప్రాయం కూడా బుద్ధ వెంకట గారు లాంటి వ్యక్తులకు ఉండొచ్చు, అందుకే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు. మేబీ జర్నలిస్టులు చేసే ప్రెజర్ వల్ల కూడా అట్లా చెప్పుండొచ్చు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.